హలో అండి. వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం ఏప్రిల్ 21 మరియు 22 నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దామండి. బిఫోర్ దట్ మనము ప్రీవియస్ క్లాస్లో ఇచ్చిన క్వశ్చన్ గురించి చూద్దాము. క్రింది ప్రకటనలను పరిగణించండి. లాస్ట్ క్లాస్లో మనము క్వాంటమ్ కమ్యూనికేషన్స్ గురించి డిస్కస్ చేస్తూ రెండు కోర్ ప్రిన్సిపల్స్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఒకటి క్వాంటమ్ సూపర్ పొజిషన్, రెండవది క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్. సో ఆ కంటెక్స్ట్లో ఈ క్వశ్చన్ ఇచ్చాను అండి. రెండు స్టేట్మెంట్స్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. కరెక్ట్ స్టేట్మెంట్స్ని ఐడెంటిఫై చేద్దాం. స్టేట్మెంట్ 1, క్వాంటమ్ సూపర్ పొజిషన్ ఒక అణువు ఏకకాలంలో బహుళ స్థితులలో ఉండడాన్ని అనుమతిస్తుంది. ఎస్, ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అండి. మనము క్వాంటమ్ సూపర్ పొజిషన్ అంటే చూసాము. క్లాసికల్ కంప్యూటింగ్లో బైనరీ బిట్స్ ఎయిదర్ 0 ఆర్ 1 ఉంటాయి. ఎట్ ఏ టైం ఇది ఒక సింగిల్ పొజిషన్ని కలిగి ఉంటుంది. కానీ క్వాంటమ్ బిట్స్ మాత్రం ఎట్ ఏ టైం మల్టిపుల్ పొజిషన్ని సైమిల్టేనియస్గా కలిగి ఉంటాయి. క్వాంటమ్ బిట్స్ 0-1 పొజిషన్ ఉండవచ్చు, 1-1 పొజిషన్ ఉండవచ్చు, 0-0 పొజిషన్ ఉండవచ్చు. ఇలాగా మల్టిపుల్ సైమిల్టేనియస్ పొజిషన్స్ని ఎట్ ఏ టైం ఇది ఎగ్జిబిట్ చేయగలుగుతుంది. అందుకే దీనిని క్వాంటమ్ సూపర్ పొజిషన్ అని పిలుస్తారు. సో ఇక్కడ స్టేట్మెంట్ 1 అనేది కరెక్ట్ అవుతుంది. సెకండ్ స్టేట్మెంట్ చూడండి. క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్ చాలా దూరంలో ఉన్నప్పటికీ ఒక అణువు, ఇది ట్రాన్స్లేట్ ఎర్రర్ అండి, నేను అది చెక్ చేసుకోలేదు. ఒక అణువు యొక్క స్థితి మరొక అణువు యొక్క స్థితిపై ఆధారపడి ఉంటుందని సూచిస్తుంది. ఎంటాంగిల్మెంట్. సో నిన్న ఈ ఎంటాంగిల్మెంట్ గురించి కూడా చెప్పుకున్నాం మనము. ఇట్ ఈజ్ ఏ ఫినామినాన్ వేర్ పార్టికల్స్ బికమ్ సో డీప్లీ లింక్డ్, ఇంటర్ట్విన్డ్ అని కూడా చెప్పుకున్నాం మనము. ద స్టేట్ ఆఫ్ వన్ కెనాట్ బి డిస్క్రైబ్డ్ ఇండిపెండెంట్లీ ఆఫ్ ద అదర్స్. ఎందుకు అంటే ఒక అణువు మీద చూపే ప్రభావం దీనికి ఇంటర్లింక్ ఉన్న, అంటే ఎంటాంగిల్డ్ అయి ఉన్న మరొక అణువు మీద కూడా చూపిస్తుంది. అందుకే ఆల్బర్ట్ ఐన్స్టీన్ వంటి శాస్త్రవేత్తలు దీనిని స్పూకీ యాక్షన్ ఎట్ ఏ డిస్టెన్స్ అని పిలిచారు. ఈ క్వాంటమ్ మెకానిక్స్లో ఎన్ని లైట్ ఇయర్స్ దూరంలో ఉన్నా కూడా ఒక అణువు మీద చూపే ప్రభావం మరొక అణువు మీద పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఆపోజిట్ స్పిన్స్ లో ఉన్న రెండు ఎలక్ట్రాన్స్ ని తీసుకున్నప్పుడు క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్ ప్రిన్సిపల్ ప్రకారం ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ ని మనము అప్ పొజిషన్ దానిని రొటేట్ చేస్తే ఆటోమేటిక్ గా ఇది ఎంటాంగిల్మెంట్ లో ఉంది కాబట్టి, అండ్ ఆపోజిట్ డైరెక్షన్ లో ఉంది కాబట్టి దాని ప్రభావం ఇది డౌన్ పొజిషన్ తిరగడానికి కారణమవుతుంది. వితౌట్ ఎనీ ఎఫర్ట్. మనము దీని మీద ఎఫర్ట్ పెట్టట్లేదు. మనము ఈ ఏ మీద ఎఫర్ట్ పెడితే ఆటోమేటిక్ గా బి కూడా ప్రభావం అవుతుంది. దీనినే మనము క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్ ప్రిన్సిపల్ అని పిలుస్తున్నాము. సో ఆటోమేటిక్గా ఇక్కడ మనకి చూస్తే 2 అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది అండి. సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది? బోత్ 1 and 2 ఆర్ కరెక్ట్. సో సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ మనకి. ఈరోజు మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. ప్రధానిపై సభా హక్కుల నోటీసు, ఎంపీలకు దురుద్దేశాలు ఆపాదించారన్న కాంగ్రెస్. ఈ ఆర్టికల్ ప్రధాని నరేంద్ర మోదీ గారి మీద జారీ చేసిన ప్రివిలేజ్ మోషన్ గురించి వివరిస్తుంది. ఇందులోని కీ పాయింట్స్ ఇప్పుడు చూద్దాము. దీనితో పాటు ప్రివిలేజ్ మోషన్ అంటే ఏంటి అండ్ దానికి సంబంధించిన కీలక డీటెయిల్స్ కూడా మనం చూద్దాం. ప్రధాని మోదీపై సభా హక్కుల ఉల్లంఘన కింద చర్యలు చేపట్టాలి అని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేరళ ఎంపీ కేసీ వేణుగోపాల్ విజ్ఞప్తి చేశారు. లోక్సభలో బిల్లుల తిరస్కరణపై విపక్ష సభ్యులకు దురుద్దేశాలు ఆపాదించేలా జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో వ్యాఖ్యలు ఉన్నాయని అభ్యంతరం వ్యక్తం చేశారు. తీర్మానాల మీద ఎంపీల ఓటింగ్ తీరుపై ఆరోపణలతో బురద చల్లడం ఉద్దేశపూర్వక సభా హక్కుల ఉల్లంఘన అని, దీనిపై సమగ్ర విచారణ నిమిత్తం హక్కుల కమిటీకి నివేదించాలి అని స్పీకర్ ఓం బిర్లాను కోరారు. బిల్లును అడ్డుకున్న విపక్షాలను విమర్శించడంతో పాటు పార్లమెంటులో తాము చేసిన ప్రసంగాలను బయట తప్పుపట్టడం ఖచ్చితంగా సభా హక్కుల అంశమే అవుతుంది అని అన్నారు. ఇది ఉద్దేశపూర్వకమైన తీవ్రస్థాయి ధిక్కారమేనని ఆరోపించారు. ఎన్నికైన ప్రజాప్రతినిధి తన విధుల్ని నిర్వర్తించడాన్ని ప్రశ్నించడం అత్యంత తీవ్రమైన అంశంగా పరిగణించాలి అని, ఇది పార్లమెంటు అధికారాలపై మరియు ప్రజలకున్న ప్రజాతంత్ర హక్కులపై చేసిన దాడి అని ఆయన పేర్కొన్నారు. ఈ కంటెక్స్ట్లో అసలు ప్రివిలేజ్ మోషన్ అంటే ఏంటి అండ్ ఏప్రిల్ 2026 కేస్ స్టడీ అనేది చూద్దాము. ప్రివిలేజ్ మోషన్ అంటే ఏ ఫార్మల్ కంప్లైంట్ బై ఎన్ ఎంపీ రిగార్డింగ్ డిస్రిగార్డెడ్ స్పెషల్ రైట్స్, ఇమ్యూనిటీస్ ఆర్ డిగ్నిటీ ఆఫ్ ద హౌస్ ఆర్ ఇట్స్ మెంబర్స్. లోక్సభ మరియు రాజ్యసభకి సంబంధించిన కొన్ని ప్రత్యేక హక్కులు, ఇమ్యూనిటీస్ మరియు డిగ్నిటీని పోగొట్టే విధంగా
ఎవరైనా ప్రవర్తించినప్పుడు ఈ ప్రివిలేజ్ మోషన్ సభా హక్కుల నోటీస్ అనేది జారీ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మోదీ గారి మీద ఇది ఎందుకు జారీ చేశారు? 131వ రాజ్యాంగ సవరణ బిల్లు లోక్సభలో వీగిపోవడంతో మహిళా రిజర్వేషన్ల అమలు 2029కి సాధ్యం కాకపోవచ్చు అని, దీనికి ప్రధాన కారణం విపక్ష సభ్యులు ఎంపీలు అని ప్రధాని మోదీ గారు రీసెంట్గా జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో పేర్కొన్నారు. ఈ విపక్షాలు మహిళల రిజర్వేషన్లను అడ్డుకున్నాయని ఆయన తన ప్రసంగంలో ప్రసంగించడం చూడవచ్చు. అయితే ఇది తమ హక్కులకు ఇబ్బంది అని, తమ హక్కులను ఉల్లంఘించినట్లు అని విపక్ష సభ్యుల ఎంపీలు ఆరోపించడం అండ్ ఇందులో భాగంగానే మోదీ గారి మీద ప్రివిలేజ్ మోషన్ అనేది ఇప్పుడు నోటీస్ ఇవ్వడం మనం ఇక్కడ చూడవచ్చు. ఈ 131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోవడానికి విపక్ష ఎంపీలే కారణమని ప్రధాని మోదీ గారు ఆరోపించడం, దీనివలన ఉమెన్స్ రిజర్వేషన్ వెనక్కి వెళ్ళింది అని ఆయన తన ప్రసంగంలో పేర్కొన్నారు. దాని మీద ఇప్పుడు మనము ఈ ఎలిగేషన్ అయితే చూడవచ్చు. ఈ ప్రివిలేజ్ మోషన్ ఏ విధంగా ప్రాసెస్ ఉంటుంది? ఫస్ట్ ఎంపీ ఎయిదర్ లోక్సభ ఆర్ రాజ్యసభ, ఈ మెంబర్ ఎవరైతే ఉన్నారో అతను లోక్సభలో అయితే స్పీకర్కి లేదా రాజ్యసభలో అయితే చైర్పర్సన్కి బిఫోర్ 10 AM అందించాల్సి ఉంటుంది. దెన్ స్క్రూటినీ, ప్రిసైడింగ్ ఆఫీసర్ రివ్యూస్ ఫర్ ప్రైమా ఫేసీ కేస్, అంటే ఆ కేసులో అసలు సభా హక్కుల ఉల్లంఘన ఎంత మేరకు జరిగింది అనేది ప్రిసైడింగ్ ఆఫీసర్ రివ్యూ చేయడం జరుగుతుంది. ఈ స్క్రూటినీ పూర్తి అయితే దెన్ యాక్షన్, ఆఫీసర్ డిసైడ్స్ ఆర్ రిఫర్స్ టు ప్రివిలేజెస్ కమిటీ, ఇద్దరు ప్రిసైడింగ్ ఆఫీసరే దాని మీద యాక్షన్ తీసుకోవచ్చు లేదా ప్రివిలేజెస్ కమిటీకి దానిని రెఫర్ చేయవచ్చు. దెన్ ఇన్వెస్టిగేషన్, కమిటీ ఇన్వెస్టిగేట్స్, హియర్స్ అక్యూజ్డ్ అండ్ సబ్మిట్స్ రిపోర్ట్. ఈ ఇన్వెస్టిగేషన్ జరిగిన సమయంలో ప్రివిలేజెస్ కమిటీ అక్యూజ్డ్ యొక్క వాదనలు వింటుంది అండ్ ఫైనల్గా రిపోర్ట్ని సబ్మిట్ చేయడం జరుగుతుంది. దెన్ ఫైనల్ డెసిషన్, హౌస్ డిబేట్స్ అండ్ ఓట్స్ ఆన్ రెజల్యూషన్. ఫైనల్గా హౌస్లో దీనికి సంబంధించిన డిబేట్ జరుగుతుంది అండ్ ఓటింగ్ అనేది జరుగుతుంది. ఈ ఓటింగ్ అనేది ఇక్కడ సింపుల్ మెజారిటీ అవసరమవుతుంది అండి. సింపుల్ మెజారిటీతో ఒకవేళ ఇది పాస్ అయితే దీనికి సంబంధించిన కాన్సిక్వెన్సెస్ ఏముంటాయి? పొటెన్షియల్ పనిష్మెంట్స్, ఏదర్ వార్నింగ్ ఇవ్వడం కానీ, సస్పెన్షన్ కానీ, ఎక్స్పల్షన్ కానీ, అది చాలా రేర్గా ఉంటుంది ఎక్స్పల్షన్ అనేది, రిప్రైమెండ్. సో ఇవన్నీ కూడా పాసిబుల్ పొటెన్షియల్ పనిష్మెంట్స్. ఇక ఏ గ్రౌండ్స్తో మనము ఈ మోషన్ని పాస్ చేయవచ్చు, ఏ కారణాలతో ఈ మోషన్ని పాస్ చేయవచ్చు అంటే, మినిస్టర్స్ మిస్లీడింగ్ హౌస్, సభను దురుద్దేశపూర్వకంగా మిస్లీడ్ చేస్తున్నప్పుడు కానీ, లేదా విత్ హోల్డింగ్ ఫ్యాక్ట్స్, నిజాలను దాచిపెడుతూ ఉండడం కానీ, ఆర్ అబ్స్ట్రక్టింగ్ మెంబర్స్, సభలో ఈ ఎంపీలను అబ్స్ట్రక్టింగ్ చేయడం అంటే వాళ్ళని అడ్డుకోవడం, ఇలాంటివి కానీ జరిగినప్పుడు సభా హక్కుల నోటీసును జారీ చేసే అధికారం ఉంటుంది. సో ఇది ప్రివిలేజ్ మోషన్కి సంబంధించిన డీటెయిల్స్ అండి. ఇప్పుడు ప్రధాని మోదీ గారి మీద ఈ సభా హక్కుల నోటీస్ అనేది జారీ చేశారు. లోక్సభలో జారీ చేశారు కాబట్టి స్పీకర్ యొక్క డెసిషన్ ఏ విధంగా ఉంటుంది అనేది మనము కమింగ్ క్లాసెస్లో చూద్దాం. అలానే 1978లో ఒక హిస్టారికల్ కేసు ఈ ప్రివిలేజ్ మోషన్కి సంబంధించి ఇందిరాగాంధీ గారి కేసు. ఇందులో ఇందిరాగాంధీ గారిని సభ నుంచి ఎక్స్పెల్ చేయడం జరిగింది. ఎందుకు అంటే ఈ సభా హక్కులను ఆవిడ ఉల్లంఘించారు అని ప్రూవ్ అయ్యి ఇందిరాగాంధీ గారిని సభ నుంచి ఎక్స్పెల్ చేశారు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. నాణ్యమైన కృత్రిమ అవయవాలు పొందడం ప్రమాద బాధితుల హక్కు, సుప్రీంకోర్టు. ఈ ఆర్టికల్ ఇటీవల సుప్రీంకోర్టు యొక్క ఒక ల్యాండ్ మార్క్ రూలింగ్ గురించి వివరిస్తుంది. దీని ప్రకారం వివిధ ప్రమాద బాధితులు హై క్వాలిటీ ప్రాస్థెటిక్స్ అంటే కృత్రిమ అవయవాలను పొందడానికి హక్కు కలిగి ఉంటారు అని సుప్రీంకోర్టు పేర్కొంది. దీనికి సంబంధించిన కీలక డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. వివిధ ప్రమాదాలలో తీవ్రంగా గాయపడి వైకల్యానికి గురయ్యే వ్యక్తులకు నాణ్యమైన కృత్రిమ అవయవాలు పొందే హక్కు ఉందని సుప్రీంకోర్టు పేర్కొంది. అటువంటి కృత్రిమ అవయవాలు వారిని సాధారణ జీవితానికి చేరువ చేస్తాయని ధర్మాసనం అభిప్రాయపడింది. కృత్రిమ అవయవాలను కేవలం వైద్య పరికరాలుగా మాత్రమే చూడరాదు అని, బాధితుల శరీరంలో విడదీయరాని భాగమవుతాయి అని, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయని, సాధికారత భావనను కల్పిస్తాయని వివరించింది. దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ చూడండి. ఈ హై క్వాలిటీ ప్రాస్థెటిక్స్ అనేవి ఫండమెంటల్ నెసెసిటీ ఫర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్, ఐడెంటిటీ అండ్ ఇండిపెండెన్స్. ఇవి కేవలం మెడికల్ ఎయిడ్ మాత్రమే కాదు, ఇవి వారి యొక్క జీవనానికి చాలా అవసరమని కోర్టు భావించింది.
ఇక్కడ 3 కీ లీగల్ ప్రిన్సిపల్స్ని సుప్రీంకోర్టు ప్రస్తావించింది అండి. ఒకటి, రీస్టోరేషన్ టు ఒరిజినల్ కండిషన్. ప్రమాద బాధితులను ప్రమాదం జరగక ముందు వాళ్ళు ఉన్న లైఫ్కి తీసుకురావగలగడం. బ్రింగ్ విక్టిమ్స్ క్లోజెస్ట్ టు ప్రీ యాక్సిడెంట్ లైఫ్ అండ్ బియాండ్ బేసిక్ ఫంక్షనల్ ఎయిడ్. అంటే కేవలం ఏదో ఒక కృత్రిమ అవయవం, చెయ్యి, కాలు వంటివి వారికి అందించి చేతులు దులుపుకోవడం కాదు. ఎందుకంటే వారు ప్రమాదం జరగక ముందు ఏ విధమైన లైఫ్ లీడ్ చేస్తున్నారో ఇంచుమించుగా అటువంటి పరిస్థితికి తిరిగి తీసుకురాగలగాలి అనేది సుప్రీంకోర్టు పేర్కొంది. ఫోకస్ ఆన్ కాంప్రహెన్సివ్ రీహాబిలిటేషన్, అంటే పూర్తి స్థాయి రీహాబిలిటేషన్ అందించాలి అనేది ఇందులో ప్రధానంగా మనం చూడవచ్చు. సెకండ్ కీ లీగల్ ప్రిన్సిపల్, రైట్ టు క్వాలిటీ అండ్ చాయిస్. ఈ హై క్వాలిటీ ప్రాస్థెటిక్స్లో ప్రమాద బాధితులు వాటిని ఎంచుకోవడానికి అవసరమైన క్వాలిటీ అండ్ చాయిస్ కోసం వారికి హక్కు కలిగి ఉంటుంది అని పేర్కొన్నారు. చూజ్ మోడర్న్ డివైజెస్ ఫ్రమ్ ప్రైవేట్ సెంటర్స్. ఏ విధమైన ప్రాస్థెటిక్స్ అవసరమైనా కూడా వారు చూస్ చేసుకోవచ్చు. సెలెక్ట్ అప్రోప్రియేట్ అండ్ హై క్వాలిటీ డివైజెస్, నాట్ ఫోర్స్డ్ టు యాక్సెప్ట్ చీపర్ గవర్నమెంట్ మ్యాండేటెడ్ ఆప్షన్స్. అంటే వారిని చీప్ క్వాలిటీ డివైజెస్ తీసుకోవాలని ఫోర్స్ చేయకూడదు. మూడవ కీ లీగల్ ప్రిన్సిపల్ ఏంటి? జస్ట్ కాంపన్సేషన్ ఓవర్ రిజిడ్ రేట్స్. అంటే ఏదో ఫిక్స్డ్ రేట్స్ కాకుండా వారికి దక్కాల్సిన నాణ్యమైన కాంపన్సేషన్, జస్ట్ కాంపన్సేషన్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఫెయిర్ కాంపన్సేషన్ బేస్డ్ ఆన్ ఇండివిజువల్ నీడ్స్. అంటే ఆ వ్యక్తి యొక్క ఇండివిజువల్ నీడ్స్ ఏవైతే ఉన్నాయో దానికి అనుగుణంగా ఫెయిర్ కాంపన్సేషన్ అనేది అందించాలి. అకౌంట్స్ ఫర్ లాంగ్ టర్మ్ రీప్లేస్మెంట్ అండ్ మెయింటెనెన్స్. ఎందుకంటే వారు ప్రమాదం తర్వాత జీవితం అంతా మారిపోతుంది కాబట్టి లాంగ్ టర్మ్ రీప్లేస్మెంట్ అండ్ మెయింటెనెన్స్ కోసం, వారి యొక్క అవయవాలు కావచ్చు, వారి యొక్క జీవన నిర్వహణ కోసం కావచ్చు. సో ఈ విధంగా సుప్రీంకోర్టు ప్రమాద బాధితులకు కృత్రిమ అవయవాలు పొందడం వారి యొక్క హక్కుగా పేర్కొంటూ ఒక హిస్టారికల్ తీర్పునివ్వడం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. కొన్ని పరిమితులు ఉన్నప్పటికీ మతాచారాలపై కోర్టు విచారణ జరపొచ్చు, శబరిమల కేసు సందర్భంగా సుప్రీంకోర్టు వ్యాఖ్య. ఈ ఆర్టికల్ 2018 శబరిమల కేసు తీర్పు మీద జరుగుతున్న రివ్యూ విచారణకు సంబంధించిన లేటెస్ట్ డెవలప్మెంట్స్ గురించి వివరిస్తుంది. 9 జడ్జ్ బెంచ్ దీని మీద ఇప్పుడు విచారణ చేపట్టింది అండి. ఇందులోని కీ పాయింట్స్ ఇప్పుడు చూద్దాం. సామాజిక సంక్షేమం, సంస్కరణల పేరుతో ప్రభుత్వం ఏదైనా మతాచారాన్ని నిషేధించినట్లయితే కొన్ని పరిమితులకు లోబడి సమీక్షించే అధికారం న్యాయస్థానానికి ఉంటుంది అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అత్యంత కీలకమైన మతాచారాల విషయంలో కోర్టుల జోక్యం సరికాదు అన్న విజ్ఞప్తులను పరిశీలించే క్రమంలో సిజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని 9 మంది జడ్జీల రాజ్యాంగ ధర్మాసనం ఈ వ్యాఖ్య చేయడం మనం ఇక్కడ చూడవచ్చు. అంటే మతాచారాల విషయంలో కూడా కోర్టు జోక్యం ఉంటుంది అని సుప్రీంకోర్టు ఇక్కడ వెల్లడించింది. అవి కూడా న్యాయ సమీక్ష పరిధిలోకి వస్తాయి అని. అయితే ఈ న్యాయ సమీక్షకి కూడా కొన్ని పరిమితులు ఉంటాయి అని సుప్రీంకోర్టు ఇక్కడ వ్యాఖ్య చేయడం గమనించవచ్చు. మతాచారాల విషయంలో ఆయా అంశాలలో కోర్టు అధికారాలకు కొన్ని పరిమితులు ఉన్న విషయాన్ని అంగీకరిస్తూనే అసలు న్యాయ సమీక్షే చేయరాదు అనడాన్ని అనుమతించడం కష్టమేనని ధర్మాసనం పేర్కొంది. విచారణ సందర్భంగా వాదనలలో భాగంగా ఒక మతాచారం దాని పవిత్రత దృష్ట్యా న్యాయ సమీక్షకు అతీతంగా ఉన్నట్లయితే ప్రభుత్వం దానిని గుర్తిస్తూనూ లేదా వర్గీకరిస్తూనే చట్టం తీసుకొచ్చినంత మాత్రాన అకస్మాత్తుగా ఆచారంపై న్యాయ సమీక్ష జరిపే అధికారం కోర్టుకు లభించదు అని న్యాయవాది సాయి దీపక్ పేర్కొన్నారు. అయితే దీని మీద కోర్టు అభ్యంతరం వ్యక్తం చేయడం ఇక్కడ చూడవచ్చు. ఒకవేళ ప్రభుత్వం ఏదైనా మతాచారాన్ని నిషేధించినట్లయితే దానిని సవాలు చేస్తూ దాఖలయ్యే పిటిషన్లను మరి ఎవరు పరిశీలించాలి అని ధర్మాసనం పేర్కొంది. అంటే ఒకవేళ ఈ మతాచారాలు న్యాయ సమీక్ష పరిధిలోకి రావు అని అనుకుంటే ఇటువంటి పిటిషన్లను మరి ఎవరు పరిశీలించాలి అని ధర్మాసనం ప్రశ్నించడం ఇక్కడ చూడవచ్చు. మతాచారాల వ్యవహారంలో న్యాయ సమీక్ష అధికారంపై అంతగా దాడి చేయాల్సిన అవసరం లేదు అని సిజేఐ జస్టిస్ సూర్యకాంత్ గారు తెలిపారు. సో ఇప్పుడు మతాచారాల విషయంలో కొన్ని పరిమితులు ఉన్నప్పటికీ కూడా న్యాయ సమీక్షకు లోబడి ఉంటాయని ధర్మాసనం పేర్కొనడం చూడవచ్చు. అండ్ శబరిమల కేసుకి సంబంధించి మనము చాలా డీటెయిల్డ్గా ప్రీవియస్ క్లాసెస్లో చూసాము. ఇన్ కేస్ ఎవరైనా మిస్ అయితే ఒకసారి ఈ ఇన్ఫోగ్రాఫ్ ఇమేజ్ అనేది చూడండి. అండ్ దీనికి సంబంధించిన ఫర్దర్ అప్డేట్స్ అనేవి కమింగ్ క్లాసెస్లో మనం చూద్దాం. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. మనది అయోధ్య బంధం, దక్షిణ కొరియా అధ్యక్షుడితో ప్రధాని మోదీ. 3 రోజుల పర్యటనలో భాగంగా భారతదేశానికి విచ్చేసిన దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే మ్యూంగ్
ప్రధాని నరేంద్ర మోదీ గారితో భేటీ అయ్యారు. ఈ భేటీకి సంబంధించిన కొన్ని కీలక విషయాలు ఈ ఆర్టికల్లో మనం చూద్దాం. దక్షిణ కొరియాతో భారతదేశానికి ఉన్న మైత్రీ బంధాన్ని వివరిస్తూ ఒక సుందరమైన ప్రేమ కథను ప్రధాని మోదీ గారు ప్రస్తావించారు. అయోధ్య యువరాణి సురిరత్న, కొరియా రాజు కిమ్ సురోల మధ్య 2000 ఏళ్ల క్రితం ఉదయించిన ప్రేమ పరిణయం గురించి చెబుతూ దక్షిణ కొరియాతో బంధం ఈనాటిది కాదు అని ఆయన పేర్కొన్నారు. భారత ప్రభుత్వ వెబ్సైట్ ఇన్క్రెడిబుల్ ఇండియాలో కూడా ఈ ప్రేమ కథ గురించి వివరంగా ఉంది. అయోధ్య యువరాణి సురిరత్నను కొరియాలో రాణి హేయ్ హాంగ్ ఓక్ అని పిలుస్తారు. అలానే 2021లో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మరియు దక్షిణ కొరియాలోని గిమ్హే నగరం కలిపి ఆ రాణి స్మారక చిహ్నాన్ని సరయూ నదీ తీరంలో నిర్మించాయి. అయితే ఈ ప్రేమ కథకు సంబంధించిన సోర్స్ ఏది? కొరియాలోని సంగుక్ యూసా అనే పురాతన గ్రంథం ప్రకారం దాదాపు 2000 ఏళ్ల క్రితం అయోధ్య యువరాణి సురిరత్న సముద్ర ప్రయాణం చేసి కొరియా చేరుకుని అక్కడ రాజు కిమ్ సురోను వివాహం చేసుకున్నారు అని ఈ గ్రంథంలో పేర్కొన్నారు. కొరియాకి చెందిన కారక్ వంశీయులు ఎప్పటికీ తమను ఈ రాణి వారసులుగానే భావిస్తారు. అందుకే ప్రతి సంవత్సరం వేల సంఖ్యలో కొరియన్లు అయోధ్యలోని సరయూ నదీ తీరాన ఉన్న ఆమె స్మారక చిహ్నాన్ని సందర్శిస్తూ ఉంటారు. మనకి ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఇలాంటి హిస్టారికల్ డీటెయిల్స్ కూడా ఇంపార్టెంట్ అండి. ఇన్ కేస్ ఇండియా సౌత్ కొరియా రిలేషన్స్ మీద ఏమైనా క్వశ్చన్ కానీ వచ్చినప్పుడు ఇలాంటి వాటిని కూడా మనము ప్రస్తావించాల్సి ఉంటుంది. అండ్ ఇరువురి దేశాధినేతల భేటీలో పారిశ్రామిక సహకారం, ఉక్కు సరఫరా గొలుసు తదితర రంగాలలో ఇరు దేశాలు 15 ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ద్వైపాక్షిక వాణిజ్య విలువను 2030 కల్లా $50 బిలియన్ చేర్చాలి అని నిర్ణయించాయి. ఇండియా సౌత్ కొరియా రిలేషన్స్కి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ చూడండి. ట్రాన్సిషన్ టు ఏ ఫ్యూచరిస్టిక్ పార్ట్నర్షిప్ ఎయిమింగ్ టు డబుల్ బయలాటరల్ ట్రేడ్ టు $50 బిలియన్ బై 2030. ఇప్పుడే చెప్పుకున్నాం మనము 2030 నాటికి $50 బిలియన్ ద్వైపాక్షిక వాణిజ్యాన్ని పెంచాలి అని. ప్రస్తుతం సుమారుగా $27 బిలియన్ ద్వైపాక్షిక వాణిజ్యం ఉంది 2024-25 ఆర్థిక సంవత్సరానికి మనం చూసినప్పుడు. అండ్ రీసెంట్ స్టేట్ విజిట్లో భాగంగా ఇరు దేశాధినేతల మధ్య జరిగిన స్ట్రాటజిక్ డెవలప్మెంట్స్ మనం చూసినప్పుడు చిప్స్ టు షిప్స్ విజన్, హైటెక్ సెక్టార్స్ అయిన సెమీ కండక్టర్స్, షిప్ బిల్డింగ్, ఏఐ ఇటువంటి వాటి మీద ఇరు దేశాల యొక్క కోఆపరేషన్ గురించి ఈ విజన్ ప్రస్తావిస్తుంది. అలానే ఎకనామిక్ సెక్యూరిటీ డైలాగ్ అనేది కూడా చూడవచ్చు. ఎన్ష్యూర్ సప్లై చైన్ రెజైలెన్స్ అండ్ కోఆపరేషన్ ఆన్ క్రిటికల్ మినరల్స్. కీలక ఖనిజాల యొక్క సరఫరా చైన్ను మరింత పటిష్టం చేయడం కోసం ఇరు దేశాల మధ్య సరఫరా కోసం దీనిని ఇక్కడ చూడవచ్చు అండి. సిఈపిఏ అప్గ్రేడ్, కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్కి సంబంధించి ఫాస్ట్ ట్రాక్ అప్గ్రేడ్ విత్ ఇన్ 1 year టు అడ్రస్ ట్రేడ్ డెఫిసిట్. ఇరు దేశాల మధ్య ఉన్న వాణిజ్య లోటును పోడ్చడం కోసం ఈ సిఈపిఏ అగ్రిమెంట్కు అప్గ్రేడ్ కావాలి అని, 1 సంవత్సరం లోపు దీనిని సాధించాలి అని ఇరు దేశాధినేతలు చర్చించుకున్నారు. అలానే డిజిటల్ పేమెంట్స్ విషయంలో ఇరు దేశాధినేతలు ఒక ఎంఓయు కూడా కుదుర్చుకోవడం ఇక్కడ చూడవచ్చు. దీని ప్రకారం ఇండియాస్ యూపీఐ లింక్డ్ టు సౌత్ కొరియాస్ లోకల్ పేమెంట్ సిస్టమ్స్ ఫెసిలిటేటింగ్ ట్రాన్సాక్షన్స్. దీని ప్రకారం ఇండియా యొక్క యూపీఐని సౌత్ కొరియా యొక్క లోకల్ పేమెంట్ సిస్టమ్స్తో ఇంటిగ్రేట్ చేయడము, తద్వారా ట్రాన్సాక్షన్స్ అనేవి మరింత ఈజీగా ఫెసిలిటేట్ అవుతాయి. అండ్ కోర్ పిల్లర్స్ ఆఫ్ కోఆపరేషన్ మనము ఇక్కడ చూస్తే డిఫెన్స్ అండ్ సెక్యూరిటీలో ఇరు దేశాల యొక్క కోఆపరేషన్ చూడవచ్చు. K9 వజ్రా టీ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది భారతదేశంలో కొరియన్ టెక్నాలజీతో మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం మనం చూసాము. అలానే కనెక్టింగ్ స్టార్టప్స్ ఇన్ మిలిటరీ టెక్ లైక్ కైండ్ ఎక్స్ వంటి స్టార్టప్స్ మన డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్లో భాగస్వాములు అవుతూ ఉన్నాయి. అండ్ ఎకనామిక్ ఇంపాక్ట్ మనం చూస్తే శాంసంగ్, హుండాయ్, ఎల్జీ, యాపిల్ ఇటువంటి లార్జ్ ఎంఎన్సీస్ భారతదేశంలో తమ కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉన్నాయి. అండ్ పాస్కో అండ్ జేఎస్డబ్ల్యూ స్టీల్ సుమారు 7.3 బిలియన్ల జాయింట్ వెంచర్ని గ్రీన్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కోసం ఒడిశాలో పెట్టుబడులు పెడుతూ ఉంది. ఇక ఇండో పసిఫిక్ అలైన్మెంట్ లో భాగంగా ఇండియా లెడ్ ఇనిషియేటివ్స్ అయిన ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ లోను, ఇండో పసిఫిక్ ఓషన్స్ ఇనిషియేటివ్ IPOA లోను సౌత్ కొరియా జాయిన్ అవడం మనం ఇక్కడ చూడవచ్చు. ఇక కల్చరల్ అండ్ హిస్టారికల్ టైస్ మనం చూసినప్పుడు అయోధ్య ప్రిన్సెస్ కు సంబంధించిన ఏన్షియంట్ లింక్స్ కూడా మనం చూసాము. అలానే కొరియాకి చెందిన
కే పాప్, కే డ్రామాస్ అన్ని కూడా భారతదేశ యువతకు ఎంత ఆకట్టుకుంటున్నాయి అనేది, అండ్ ఇండియన్ కల్చర్ని కొరియా, ఇండియన్ సినిమా కావచ్చు, యోగా కావచ్చు, కొరియాలో ఎంత ప్రభావితం చూపుతున్నాయి. ఇదంతా కూడా మోడర్న్ సాఫ్ట్ పవర్ ఇరు దేశాల మధ్య చాలా బంధాన్ని ఏర్పాటు చేస్తుంది. అండ్ అప్కమింగ్ మైల్ స్టోన్స్ని మనం చూస్తే 2028-29ని ఇయర్ ఆఫ్ ఇండియా అండ్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా అంటే సౌత్ కొరియా ఫ్రెండ్షిప్గా భావిస్తూ సెలబ్రేట్ చేయనున్నారు. సో ఇది ఇండియా సౌత్ కొరియాకి సంబంధించిన కీలక బయలాటరల్ రిలేషన్స్ అండి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఉత్పత్తి వినియోగం వెరీ గుడ్, దేశంలో గణనీయంగా పెరుగుదల, తెలుగు రాష్ట్రాల ముందంజ, జాతీయ పశు సంవర్ధక నివేదికలో ఈ విషయాలను వెల్లడించడం జరిగింది. ఈ నివేదిక ప్రకారం భారతదేశంలో ఎగ్ ప్రొడక్షన్ స్టాటిస్టిక్స్కి సంబంధించిన కీలక డీటెయిల్స్ మనం చూద్దాము. దేశంలో గుడ్ల ఉత్పత్తి మరియు వినియోగం గణనీయంగా పెరిగాయి. ప్రధానంగా తెలుగు రాష్ట్రాలు ఇందులో ముందంజలో ఉన్నాయి. 2024-25లో దేశంలో గుడ్ల ఉత్పత్తి 14,911 కోట్లకు చేరుకుంది. అంటే ప్రీవియస్ ఫైనాన్షియల్ ఇయర్తో పోల్చినప్పుడు 2023-24తో పోలిస్తే 4.44% వృద్ధి అయితే నమోదైంది. ప్రపంచవ్యాప్తంగా గుడ్ల ఉత్పత్తిలో భారత్ 2వ స్థానంలో ఉంది, చైనా మొదటి స్థానంలో ఉంది. ఇక తలసరి వినియోగంలో కూడా భారతదేశం ఇక్కడ గణాంకాలు చూడవచ్చు. 2024-25లో తలసరి వినియోగం 106 గుడ్లకు చేరింది. అంటే ఒక మనిషి సంవత్సర కాలంలో తీసుకునే గుడ్ల సంఖ్య. అంతకు ముందు ఏడాది తలసరి వినియోగం 103 గుడ్లుగా ఉండేది. ఈ నివేదికలోని ముఖ్యాంశాలు చూడండి. ఉత్పత్తిలో ఏపీ టాప్. 2018-19 నుంచి 2024-25 వరకు దేశంలో గుడ్ల ఉత్పత్తి 10,380 కోట్ల నుంచి 14,911 కోట్లకు, అంటే సుమారు 44% పెరిగింది అని. ఇక 2024-25లో వాణిజ్య కోళ్ల ఫారాలు 12,598 కోట్ల గుడ్లు మరియు నాటుకోళ్ల పెంపకం ద్వారా 2,313 కోట్ల గుడ్లు ఉత్పత్తి అయ్యాయని. గుడ్ల ఉత్పత్తిలో తొలి 5 స్థానాలలో ఆంధ్రప్రదేశ్ 18.37%, తమిళనాడు 15.63%, తెలంగాణ 12.98%, పశ్చిమ బెంగాల్ 10.72%, కర్ణాటక 6.67%గా నిలిచాయని నివేదిక పేర్కొంటుంది. ఈ 5 రాష్ట్రాలే క్యుములేటివ్గా మనం చూసినప్పుడు 64.37% వాటాను కలిగి ఉండడం ఇక్కడ విశేషం. అండ్ కేవలం 4 దక్షిణాది రాష్ట్రాలలోనే, అంటే వెస్ట్ బెంగాల్ని తీసేస్తే 50%కి పైగా గుడ్ల ఉత్పత్తి నమోదవడం మనం ఇక్కడ చూడవచ్చు. 2018-19 నుంచి 2024-25 వరకు తలసరి వినియోగంలో కూడా పెరుగుదల చూడవచ్చు అండి. 79 నుంచి 106 గుడ్లకు తలసరి వినియోగం వృద్ధి చెందింది. ఇక గుడ్ల తలసరి వినియోగంలో జాతీయ సగటు 106ను మించిన రాష్ట్రాలు 8 మాత్రమే ఉన్నాయి. అందులో ఆంధ్రప్రదేశ్ 516 గుడ్లు, అండ్ తెలంగాణ 510, తమిళనాడు 302, హర్యానా 299 మరియు పంజాబ్ 164 తలసరి వినియోగంలో ముందున్నాయి. సో ఎగ్స్ ప్రొడక్షన్ అండ్ కన్జంప్షన్కి సంబంధించిన కీలక డీటెయిల్స్ ఈ ఆర్టికల్ వివరిస్తుంది. అండ్ దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఆల్రెడీ మనం చూసాము. కమర్షియల్ పౌల్ట్రీలు అత్యధికంగా 84.49% గుడ్లను ఉత్పత్తి చేస్తూ ఉండగా బ్యాక్ యార్డ్ పౌల్ట్రీ అంటే నాటుకోళ్ల పెంపకం 15.51%తో ఉంది. సో ఇది ఇటీవల జాతీయ పశు సంవర్ధక శాఖ విడుదల చేసిన కీలక నివేదికలోని ఎగ్స్ ప్రొడక్షన్ అండ్ కన్జంప్షన్కి సంబంధించిన డీటెయిల్స్. ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని వన్ లైనర్ కరెంట్ అఫైర్స్ చూడండి. ఆల్రెడీ ఈ 2 టాపిక్స్ ఇప్పుడే మనం చెప్పుకున్నాము. అండ్ అనదర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్, దేశంలోని పర్యాటక ప్రాంతాల విశేషాలతో నీతి ఆయోగ్ దివ్య భారత్ పేరుతో నివేదికను విడుదల చేసింది. దేశంలోని వివిధ రాష్ట్రాలలో ఉన్న ప్రముఖ పర్యాటక స్థలాల గురించి దేశ విదేశీ పర్యాటకులకు అధీకృతంగా తెలిపేందుకు వీలుగా దీనిని తీసుకువచ్చింది. దీనిలోని మేజర్ థీమ్ ఏంటి అండి? జనవరి నుంచి డిసెంబర్ వరకు వివిధ రాష్ట్రాలలో నెలల వారీగా పర్యాటక ప్రాధాన్యతను ఇందులో వివరించింది. ప్రపంచ ప్రసిద్ధ లోన్లీ ప్లానెట్ ట్రావెల్ బుక్ తరహాలో నీతి ఆయోగ్ దీనిని రూపొందించడం విశేషం. నీతి ఆయోగ్ యొక్క ఈ దివ్య భారత్ రిపోర్ట్కి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ చూడండి. కాంప్రహెన్సివ్ నేషనల్ టూరిజం ఆంథాలజీ దివ్య భారత్ ఏ విండో టు ద సోల్ ఆఫ్ ఇండియా, దీనిని ఏప్రిల్ 17న లాంచ్ చేయడం జరిగింది. లాంచ్డ్ బై నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ సుమన్ బేరీ. దీని యొక్క ఎయిమ్ అండ్ విజన్ ఏంటి అండి?
strengthen India's tourism ecosystem, promote balanced and experiential travel across all states and union territories. ఈ ఇనిషియేటివ్ యొక్క కీ ఫీచర్స్ చూస్తే సుమారు 3,000కు పైగా క్యూరేటెడ్ లిస్టింగ్స్ ఇందులో చూడవచ్చు. లైక్ ఐకానిక్ ల్యాండ్ మార్క్స్, కల్చరల్ ట్రెడిషన్స్, ఫెస్టివల్స్ అండ్ 1,200కి పైగా కల్చరల్ ఎక్స్ప్రెషన్స్ లైక్ టెక్స్టైల్స్, హ్యాండీక్రాఫ్ట్స్, క్యూజన్స్. అలానే 2,100కు పైగా డైవర్స్ డెస్టినేషన్స్ లైక్ నేచర్, అడ్వెంచర్, హెరిటేజ్, పిలిగ్రిమేజ్ ఇలాంటి వాటిని ఇందులో పొందుపరిచారు. బ్యాలెన్స్డ్ టూరిజం స్ట్రాటజీ హైలైట్స్ లెస్సర్ నోన్ స్పాట్స్ ని ఇక్కడ హైలైట్ చేయడం జరిగింది. సపోర్ట్స్ లోకల్ ఎకానమీస్, ప్రిజర్వ్స్ కల్చరల్ హెరిటేజ్. దీనికోసం వివిధ ఇండస్ట్రీ అండ్ అకాడమిక్ బాడీస్ తో కొలాబరేట్ అవ్వడం మనం ఇక్కడ చూడవచ్చు. ఇక ఏపీ తెలంగాణ హైలైట్స్ కి సంబంధించినది ఇక్కడ చూస్తే ఆంధ్రప్రదేశ్ మిక్స్ ఆఫ్ హెరిటేజ్, నేచర్ అండ్ స్పిరిచువాలిటీ అండ్ హైలైట్స్ లో కలంకారీ టెక్స్టైల్స్, ఉప్పాడ జామ్దాని, హెరిటేజ్ సైట్స్, ఎకో టూరిజం. ఇక తెలంగాణకు సంబంధించి టాప్ పెర్ఫార్మింగ్ స్టేట్ ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ గ్రోత్, హెరిటేజ్ కన్జర్వేషన్, ఎకో టూరిజం సర్క్యూట్స్. సో ఇది దివ్య భారత్ ఇనిషియేటివ్కి సంబంధించిన కీలక డీటెయిల్స్ అండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. ఎవరు ఈ రిపోర్ట్ని లాంచ్ చేశారనేది కూడా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ వన్, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల నియామకాలు, బదిలీలకు సంబంధించి ఇప్పటి వరకు అమలులో ఉన్న జోనల్ విధానాన్ని పునర్వ్యవస్థీకరిస్తూ కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను ప్రభుత్వం గెజిట్లో నోటిఫై చేసింది. దీంతో ఇప్పటి వరకు అమలులో ఉన్న పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ ఆర్డర్ 1975ను ఈ నూతన 2005 ఆర్డర్ రీప్లేస్ చేయడంతో కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. సో ఇవి ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని వన్ లైనర్ కరెంట్ అఫైర్స్. మాదిరి ప్రశ్నలు చూడండి. ఏ 2 దేశాల సంయుక్త సైనిక విన్యాసాలు ధర్మా గార్డియన్ 7వ ఎడిషన్ను 2026 ఫిబ్రవరి 24 నుంచి మార్చి 9 వరకు ఉత్తరాఖండ్లోని చౌబటియాలో నిర్వహించారు? ఆన్సర్ భారత్ మరియు జపాన్. సో ఈ ధర్మా గార్డియన్ మిలిటరీ ఎక్సర్సైజ్ ఇండియా మరియు జపాన్ మధ్య జరిగిన సైనిక విన్యాసం. నెక్స్ట్ వన్, ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఈఎస్ఐసి ఎన్నో వ్యవస్థాపక వార్షికోత్సవ వేడుకలు ఇటీవల న్యూఢిల్లీలోని భారత మండపంలో నిర్వహించారు? ఆన్సర్ 75వ. 1952లో సుమారు 1.2 లక్షల మంది లబ్ధిదారులతో ప్రారంభమైన ఈఎస్ఐసి ప్రస్తుతం 15 కోట్లకు పైగా లబ్ధిదారులకు సేవలందిస్తుంది. నెక్స్ట్ వన్, వాణిజ్యాన్ని ప్రోత్సహించడం, సరఫరా గొలుసులను బలోపేతం చేయడం, కీలక రంగాలలో సహకారాన్ని పెంపొందించడం కోసం భారత్తో ఏ దేశం ఇటీవల న్యూఢిల్లీలో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం తొలి విడత చర్చలను నిర్వహించింది? ఆన్సర్ ఇజ్రాయెల్. ఇజ్రాయెల్తో ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్కి సంబంధించిన తొలి దశ చర్చలు మొదలయ్యాయి. నెక్స్ట్ వన్, 2026-27 సీజన్కు ముడి జనపనారకు ఎంత కనీస మద్దతు ధరను ఇటీవల కేంద్ర కేబినెట్ ఆమోదించింది? ఆన్సర్ 5,925. ప్రీవియస్ సీజన్తో పోలిస్తే ఈ మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది క్వింటాలకు 2,075 రూపాయలు పెరిగింది. సో ఇవన్నీ కూడా ఫ్యాక్చువల్ క్వశ్చన్స్ అండి. దీనికి మనము మేజర్ ఎక్స్ప్లెనేషన్ అవసరం ఉండదు, బట్ ఈ ఫ్యాక్ట్స్ అనేవి గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు క్వశ్చన్ ఆఫ్ ద డే చూడండి. సభా హక్కుల ఉల్లంఘన తీర్మానం ప్రివిలేజ్ మోషన్కి సంబంధించి క్రింది ప్రకటనలను పరిగణించండి. ఈరోజు క్లాసులో మనము ప్రివిలేజ్ మోషన్ గురించి డీటెయిల్డ్గా డిస్కస్ చేశాము. ఆ కంటెక్స్ట్లో ఈ క్వశ్చన్ ఇచ్చాను అండి. 2 స్టేట్మెంట్స్ని ఇవ్వడం జరిగింది. కరెక్ట్ స్టేట్మెంట్స్ని ఐడెంటిఫై చేసి ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇది ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద డైలీ అనాలిసిస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.